నారా లోకేష్ కామెడీ అనేది అంటే గురించి అసలు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్న లేకపోతే జగన్ సీఎం అయ్యేవాడా? ఆ సెంటిమెంట్ నాకు అవుతుందా? ఒక మనిషి 10 సంవత్సరాలు తను కష్టపడి తను పెట్టిన డబ్బులు పెట్టి ఒకటేమో ఎవరి కోసం అయ్యా? కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదు. ఈసారి పాలిటిక్స్ మారుస్తాయి, మారుతా మొత్తం లెక్క మారుతుంది. నేను కోపంతో మాట్లాడట్లే, సినిమాగా తీసాడా ట్రోల్ అది కాంపిటీషన్ పవన్ అన్నని పెట్టి చాలా మంది పవన్ సీట్లు రాలంటున్నారు కదా, మరి సీట్లు రాలేదంటే అక్కడ డబ్బులు ఇస్తే ఎవడైనా బతుకుతాడు. పవన్ అన్న వెనకాల ఎన్ని కోట్లు ఉన్నాయి? 20 కోట్లు అమ్మాడు పాపం, ఇల్లు అమ్ముకున్నాడు. వాళ్ళకేముందయ్యా? సినిమా ఇట్లా పొగుడతారు జగన్ అని చూసి, వాస్తవాలు తెలియవు. ఆయన దగ్గర డబ్బులుంటే ఇంత బాధ ఎందుకు? 100 కోట్ల సినిమాకి ఇస్తా అంటే ఏడొచ్చి బాధపడాల్సిన అవసరం ఏముందయ్యా? జనాల దగ్గర ఇన్ని మాటలు. అది చూడు, సినిమా నాదే, నా లౌడాలో సినిమా. నువ్వు వాస్తవాలు చూపించు. మొన్న వచ్చిన అది ఉంది, అది యాత్ర బాగుంది. కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలు చూపించకపోయినా కూడా ఇదేందయ్యా? వాళ్ళిద్దరిని పెట్టి కామెడీ సినిమా చేశాడు, ట్రోల్ చేశాడు, మీమ్స్ చేశాడు, పప్పు 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 అని. వాళ్ళు రెస్పెక్ట్ లేదా? నాకు 40 సంవత్సరాలు ఉన్నాయి, కెరీర్ ఉన్నది. నువ్వు చూసావా? అడుగు, నేను ఒకటి అడుగుతున్నా ఆర్జీవికి, నువ్వు చూసావా? పోయే రామారావు గారికి ఉదయం చేశాడు, అందరినీ ఎదురు చేయడమే. ఏమైనా మాట్లాడితే ఇంతమంది గన్నులు వేసుకుని వస్తారు ఆర్జీవి వెనకాల, ఇంకా నాకనే తోపేవాళ్ళు లేడు అని. అంత ఘోరం మెగాస్టార్ అయ్యా ఆయన. బొక్కలేదు. ఆయన పార్టీని వదిలేసిపోలే, కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ని వీళ్ళు నాశనం చేస్తారని చెప్పి భయపడి వెళ్ళిపోయాడు. ఆయన పారిపోలే. కానీ ఈ రక్తం అలాంటిది కాదు. పవన్ అన్న పెడతాడు, రాజు పెడతాడు. ప్రాణం పోయినా పర్లేదు అన్నా, పార్టీ మాత్రం నువ్వు తీయకన్నా. నువ్వు 2 రోజుల్లో నిలబడినప్పుడు మా 5 రూపాయల టికెట్ పెట్టాలని చూసాం మేము. బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తాం ఈ సినిమాని. అలాంటి డమ్మా పవన్ అన్న, నువ్వు కష్టపడన్నా, మేమున్నాం మీ వెనకాల. నా రక్తం పవన్ అన్న. ఒక ఎమ్మెల్యే సీటు ఏదో ఒకటి ఇచ్చి అన్నని ఒకసారి అసెంబ్లీలో పెట్టండి రా. మాట్లాడేటప్పుడు అందరికి చుక్కలు చూపిస్తాడు. ఇది ఒక నేను మనం డబ్బుంటే బతకగలుగుతామని మనకు తెలుసు కదా, డబ్బుంటే మనం బతుకుతామని మనకు తెలుసు. అలాంటిది ఆ డబ్బే పవన్ కళ్యాణ్కి వచ్చిన డబ్బే మూవీలో ఏ ఊర్లో ఎమ్మెల్యే, ఎక్కడ ఎమ్మెల్యే, ఎక్కడ ఎక్కడ ఎమ్మెల్యే గారు లోకేష్ గారు ఎక్కడ లేదు. నిజంగా ఎలా రాజశేఖర రెడ్డి కొడుకంటే ఎట్లా, సంక్షేమాలంటే ఎట్లనే చూపించిండు, కళ్ళగట్టినట్టు చూపించారు. 100% చూపించారు. నారా లోకేష్ ని కామెడీ అని చేసిరంట కదా బ్రో? కామెడీ అనేది సినిమాలో రోల్ క్రియేట్ చేశారు. నేను దాని గురించి మాట్లాడకూడదు, రోల్ అంతే. పవన్ కళ్యాణ్ ని కొంచెం బ్యాడ్ గా చూపెట్టారంట. బ్యాడ్ గా ఏం లేదు, రియల్ చూపించారండి. రియల్ చూపించారు. ఎవరి గురించి కామెంట్ చేయకూడదు, కానీ వాళ్ళ నిజ జీవితం చూపించారు అంతే. జగన్ ఎలా చూపెట్టారు? అదే ప్రతి వాళ్ళది నిజ జీవితం చూపించారు. 175 ఎలా వస్తే కూడా సెకండ్ పార్ట్లో 14 నుంచి 2019 వరకు ఏం జరిగిందని చూపించారు. దీంట్లో రామ్ గోపాల్ వర్మ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏమీ అంటే ఎక్స్ట్రా ఏం తీయలేదు. ఈ సినిమా 2014లో అసలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అంటే ఆయన ప్రకారం ఆర్జీవీ ప్రకారం ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అనొద్దంటున్నారు, కానీ పిక్చర్ అలాగే ఉంది. పేదల కోసం, జనాల కోసం ఎంత కష్టపడ్డాడో జగన్ మూవీ. జగన్ అన్న సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. పేదల కోసం ఎంత కష్టపడి ఎంత పొలిటికల్ తొక్కేసినా కూడా అంత పైకి ఎదిగి మూవీ అంత బాగా తీశారు. దాసరి కన్ను కుమార్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు ఎక్స్ట్రాడినరీగా మూవీ తీశారు. నారా లోకేష్ ని పప్పు చేసిరంట కదా బ్రో? ఏంటి? నారా లోకేష్ ని కామెడియన్ చేసిరంట కదా? ఎక్స్ట్రాడినరీగా నారా లోకేష్ ని కూడా కామెడియన్ చేశారు. సూపర్ గా మూవీ ఉంది. మళ్ళీ జై జగన్, మళ్ళీ జగన్ అన్న, వన్స్ మోర్ జగన్ అన్న. క్యారెక్టర్ ఎలా ఉందన్న? జగన్ అన్న వన్స్ మోర్. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వట్లా, అవుట్ సోర్స్ ఎంప్లాయీకి శాలరీస్ ఇవ్వట్లా. ఎవరు ఇస్తారు సార్? బాబు వస్తే జాబ్ వస్తుందంట, ఎవరు ఇస్తారు సార్? మీరు ఇస్తారా? ఈ ఇయర్లీ 8 to 10 lakhs పీపుల్ సార్ అవుట్ కమింగ్ ఫ్రమ్ ఏపీ నుంచి 10 లక్షల మంది బయటకు వస్తున్నారు ఫ్రమ్ దిస్ కాలేజెస్ సార్, దేర్ యూనివర్సిటీ. ఎలా ఉందన్న వ్యూహం? సూపర్ ఉందండి, సూపర్. ఆయన జగన్ ఫ్యాన్ అండి, బ్లాక్ షర్ట్ వేసుకొచ్చాడు. చెప్పాలా? సూపర్ అండి, బాగుంది. కాన్సెప్ట్ ప్రజెంట్ ఉన్న రాజకీయాల గురించి కాన్సెప్ట్ అంతా. పవన్ కళ్యాణ్ అంత బ్యాడ్ గా చూపెట్టారు అంటారు. వెనకాల ఉన్న ఏదైతే ఉందో నిజాలు, ఆ నిజాల గురించే చెప్పాడు. ఆ నిజాలు పర్ఫెక్ట్ ఎట్లుందో అట్లా దించాడు అంతే. ఫ్యామిలీని ఇట్లా తీశారంట రామ్ గోపాల్ వర్మ. ఏ ఫ్యామిలీ సెంటిమెంట్ ఏం లేదు, అంతా కాంట్రవర్సీ విత్
ప్రజెంట్ పాలిటిక్స్. నారా లోకేష్ ని కామెడీ అని చేసిరంటారు. అసలు నారా లోకేష్ పప్పు అండి, అదే చూపించాడు అంతే, దట్స్ ఇట్. ఎలా ఉందన్న వ్యూహం? సూపర్ అండి, అల్టిమేట్ అండి. న్యాచురాలిటీ ఏంటో క్లియర్గా సినిమాలో కనిపించింది మనకి. ప్రతి ఒక్కరు చూడాల్సిన ఫిలిం. నెక్స్ట్ ఫ్యూచర్ ఏందో కూడా ఆ సినిమాలో మీకు అర్థమైపోతుంది. టీడీపీ అనేది వైసీపీ అనేది ఎలా ఉపయోగపెట్టుకున్నారో, జనసేన పార్టీ అనేది ఇప్పుడు క్లియర్గా మీకు అర్థమవుతుంది. చాలా మంది బ్యాడ్ గా చూపెట్టారంటారు పవన్ కళ్యాణ్ ని. అవునున్న ఒక క్లారిటీ చూపించండి అంతేగాని వాస్తవాలు ఎవరికి బ్యాడ్ అనిపిస్తాయి, వాస్తవాలు కాదండి, రియాలిటీ చూపించుకున్నాడు. జగన్ కి ఫేవరిజం లాగా ఉందంటారు మూవీ. అలా ఏం లేదండి, న్యాచురాలిటీ చూపించండి. అతను ఫేవరెట్ అని కాదు కదండి, ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు వాళ్ళు కాబట్టి చూపించలేదా, అలా ఏం లేదండి, న్యాచురాలిటీ అంది. జగన్ జైలు నుంచి వచ్చిన సీన్ ఎలా ఉంది బ్రో? సూపర్ అండి, అల్టిమేట్ అండి. అసలు అతను వచ్చిన తర్వాతనే ఫామ్లోకి వచ్చింది కాబట్టి పార్టీ. అంటే బాబుని ఇట్లా బాబు కుట్రాలన్నీ చూపెట్టారంటారు. 100% చూపించాడండి. ఎవరైనా రియాలిటీ చూపించడానికి ఫస్ట్ ఉంటారు కదా. అంటే జగన్కి ఏకన్నా ప్లస్ అవుతుందా బ్రో పాలిటిక్స్లో? అవునండి, వాస్తవాలు ఎలా అయినా బయటపడతాయి కాబట్టి ఈ సినిమా కథంగా బేస్ చేసుకోవద్దు ఎప్పటికీ. డైరెక్షన్ ఎలా ఉందని ఆర్జీవీ? సూపర్.